మొన్న కర్నూలు జిల్లాలో 19 మంది బస్సులో అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి, సజీవ దహనమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరు ఆ భగవంతుడిని కోరుకోవాలి. కానీ అసలు దీనికి కారణం ఎవరు? అది మరణమా? అవి హత్యల? సజీవ దహనం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యది. 19 మంది చనిపోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కారణం. విచ్చలవిడిగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు, వేలాదిగా వైన్ షాపులు, అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము అంటూ తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యమే ఈ 19 మంది చావులకి కారణం. ఒక వ్యక్తి ఆ కల్తీ మద్యం తాగటం వల్ల, 2 వ్యక్తులు ఆ కల్తీ మద్యం తాగి బైక్ నడపడం వల్ల, ఆ బెల్ట్ షాప్లో దొరికినటువంటి మద్యాన్ని అర్ధరాత్రి తాగి హైవే ఎక్కడం వల్ల ఈ 19 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది ఆసుపత్రులు పాలయ్యారు. ఇవి సర్కారు హత్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హత్యలు ఇవి. ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెల్ట్ షాపులను పూర్తిగా తీసేయాలి, మద్యం షాపులను తగ్గించాలి, సమయాలు తగ్గించాలి, కల్తీ మద్యం లేకుండా చూడాలి. మద్యాన్ని తాగొద్దని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ తాగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ సాయంత్రం అయితే తమ్ముళ్ళు క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా? మద్యం రేటు పెరగంగానే గగ్గోలు చేసి నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని చెప్పి ఊరు వాడ బెల్ట్ షాపుల్ని గుడి పక్కన, బడి పక్కన, హైవే పక్కన ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను విచ్చలవిడిగా చేసి 1,00,000 బెల్ట్ షాపులండి ఆంధ్రప్రదేశ్లో. ఇవి చంద్రబాబు నాయుడు సర్కారు హత్యలు. దీన్ని కవర్ చేయడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పడినటువంటి తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఏమని హెడ్డింగ్లు పెట్టినా చూడండి. నిర్లక్ష్యపు నిప్పు అంట. నిర్లక్ష్యపు నిప్పు. ఎవడ నిర్లక్ష్యం? ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, ఈ ప్రభుత్వ దోపిడీకి సజీవ దహనం అయ్యారు 19 మంది. అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరికింది వాళ్ళకి? ఎలా దొరికింది? తాగి రోడ్డు ఎక్కడానికి ఎవడిచ్చాడు వాళ్ళకి లైసెన్సు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి సిగ్గు శరం ఏమీ లేకుండా తాగమని ఎంకరేజ్ చేస్తూ కల్తీ మద్యాన్ని ఊరువాడ ఏర్లై పారిస్తా మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం, ఇప్పుడు ఇది కర్నూలు బ్రాండ్. ఇప్పుడు మందు తాగినాడే కాదు ఆంధ్రప్రదేశ్లో, తాగినాడు కూడా చచ్చిపోతాడంటానికి ఇది సజీవ దహనమైనటువంటి 19 మంది నిదర్శనం. బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీకు బుద్ధి చెప్పేలాగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకెవరు కూడా ఇలా చచ్చిపోకూడదని మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ రెండు ఏదైతే ఈ దినపత్రికలు కదా, ఈ దినపత్రికలు రాసినటువంటి చూడండి. నిర్లక్ష్యపు నిప్పు. బస్సు రాకముందే డివైడర్ను ఢీకొన్న బైకర్, అక్కడికక్కడే శివశంకర్ మృతి, స్నేహితుడి గాయాలు, రోడ్డు మధ్యలో పడిపోయిన బైకును గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం. 2 స్నేహితులు గురువారం రాత్రి కర్నూలులో భోజనాలు చేశారంట. మద్యం దాగల, భోజనాలే చేశారంట. ఈ బ్రోకర్ పత్రిక రాసినటువంటి వార్త. 19 మందిని ఎవరి శవమేదో కూడా తెలియకుండా పూర్తిగా కాలిపోయినటువంటి మాంసం ముద్దలే కనపడ్డాయి, అక్కడ ఇంకేం లేవు. కానీ ఈ పత్రిక రాసిన చూడండి, భోజనాలు చేశారంట. అంటే మద్యం తాగలేదు వీళ్ళ దృష్టిలో. ఈ మద్యం తాగల, ఓన్లీ భోజనాలు చేశారంట. చూడండి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్, మద్యం తాగలేదు, ఓన్లీ భోజనాలు చేశారంట. అర్ధరాత్రి భోజనాలు చేశారు. ఈ భోజనం వడ్డించింది ఈయనే, రాధాకృష్ణ, ఈ బ్రోకరే. మీరు పత్రికలు నడపట్లా. 19 మంది చచ్చిపోయినా కూడా మీలో చలనం రాలా. ఇంకొక పత్రిక ఈనాడు, బైకర్ మద్యం మత్తే ఉసురు తీసింది. శివశంకర్ తాగిన మత్తులో ఉన్న శివశంకర్ జాతీయ రహదారిపై బైక్తో డివైడర్ను కొట్టి అక్కడే పడి చనిపోయాడు. ఆ మద్యం ఎక్కడ దొరికింది? అది ఎందుకు రాయలా? ఇది ఏ బెల్ట్ షాప్ మద్యం ఎందుకు రాయలా? లక్ష్మీపురంలోని బెల్ట్ షాపులో ఉన్నటువంటి మద్యం కొనుక్కొని 2 యువకులు మద్యం మత్తులో తప్ప తాగి రోడ్డు మీదకు వచ్చి
ఆ రోడ్డు మీద ఏదైతే డివైడర్ను గుద్ది వాడు ఒక్కడే చచ్చిపోవడం కాకుండా ఆ బైక్ ఆ రోడ్డు మీద పట్టిపోవడం వల్ల ఆ బస్సు నడిపేటటువంటి డ్రైవర్ ఏదైతే ఆ బైక్ కనపడలేదు అతనికి గుద్దాడు. దానివల్ల ఆ బైకు రోడ్డుని రాసుకుంటూ ఆ బస్సు కిందకు పడింది. ఆ రోడ్డు రాపిడికి ఆల్రెడీ అక్కడ పెట్రోల్, ఆ బైక్ సంబంధించిన పెట్రోల్ లీక్ అయింది. సో ఆ రాపిడికి ఈ బస్సు వచ్చినటువంటి స్పీడు దాని రాపిడికి ఆ బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. కానీ అసలు ఆ మద్యం గురించి కానీ ఈ మద్యం ఇలా విచ్చలవిడిగా ఏర్లై పట్టడానికి కారణమైనటువంటి వాళ్ళు కానీ ఎక్కడ వార్త లేదు. ఈ 2 దినపత్రికలు చూడండి. అసలు ఆంధ్రజ్యోతి అయితే మరీ దారుణం. వాళ్ళు భోజనాలు చేశారంట. ఏం భోజనాలు చేశారు? బుట్ట భోజనం తిన్నారా? బిర్యానీ భోజనం తిన్నారా? ఏం భోజనం తిన్నారు? మటన్ బిర్యానీ తిన్నారా? ఆ భోజనం నువ్వే వడ్డించావా? ఎలాంటి విషపత్రికలో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుందా అనడానికి ఇది నిదర్శనం. రేపులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మద్యం తాగని వాళ్ళు కూడా ఈ తాగినటువంటి వ్యక్తుల వల్ల బలైపోతూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చలనం లేదు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏర్లై పారిస్తూ ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బైక్ అక్కడ పడిపోయిన తర్వాత మధ్యలో 3 బస్సులు కూడా వెళ్ళినాయంట. చూశారు కానీ ఎవరు బైక్ను పక్కకు దిలా. ఎంత దారుణం! దయచేసి అందరూ గమనించాలి. ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా రాళ్ళు కానీ అక్కడ ఏదన్నా కూడా పడి ఉంటే మనం ఇంకోళ్ళ సహాయం తీసుకొని అయినా దాన్ని కొంచెం పక్కకు జరిపితే, రోడ్డు పక్కన పడేస్తే, రోడ్డు మీద ఏం లేకుండా మనం చేయగలిగితే మనం ప్రాణాలను కాపాడుతాం అవతల వాళ్ళవి. దయచేసి అదన్నా నేర్చుకోవాలి. ఈ 2 దినపత్రికలు ఇటు సిగ్గు సెరవేటు లేదు. ఇవి మద్యం మత్తు హత్యలు, సర్కారు, ఆంధ్రప్రదేశ్ సర్కారు హత్యలు. ఇది రాయాల్సింది. నిర్లక్ష్యపు నిప్పు కాదు. ఏదైతే డబ్బుల కోసం, విచ్చలవిడి దోపిడీ కోసం మద్యాన్ని ఏరులై పారించడం వల్ల జరిగినటువంటి హత్యలు ఇవి.